మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవలే పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, చెడు అలవాట్ల కారణంగా పెద్ద పేగు క్యాన్సర్ వస్తుందని తెలిసిందే. ఈ సమస్య బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్య కనిపించేది. కానీ తాజాగా 30 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే పెద్ద పేగు క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కేవలం ఫైబర్ మాత్రమే కాకుండా మరో అంశం కూడా పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందని తాజాగా నిపుణులు అంటున్నారు. భవిష్యత్తులో పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడకూడదని అనుకుంటే తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా తగినంత కాల్షియం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. రోజుకి కనీసం 300 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకునే మహిళలకు పెద్ద పేగు లేదా మలాశయ క్యాన్సర్ ముప్పు 17% తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. కేవలం పాలు, పాల పదార్థాలతోనే కాదు, ఆకుకూరల వంటి వాటిల్లో కూడా కాల్షియం లభించేలాగా చూసుకున్నా ఇలాంటి ఫలితమే కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అయితే కాల్షియం టాబ్లెట్స్తో ఈ ప్రయోజనం ఉంటుందా లేదా అనే దాన్ని పరిశోధకులు ఇంకా పరీక్షించాల్సి ఉంది. పెద్ద పేగులోని పైత్యరసాలు, సంచార కొవ్వులు, ఆమ్లాలకు కాల్షియం అంటుకుని బయటకు వెళ్లేలా చేస్తుంది. ఇలా ఇది క్యాన్సర్ కారక ప్రభావాలను తగ్గిస్తున్నట్టు తేలిందని పరిశోధకులు అంటున్నారు. పైత్యరసాలు, కొవ్వు ఆమ్లాలు లోపలికి పోకుండా పెద్ద పేగు వాటిని తేలికగా వదిలించుకోవడానికి వీలు కల్పిస్తోందన్నమాట. కాబట్టి కాల్షియం లభించే పదార్థాలను ఖచ్చితంగా మన ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.